హైదరాబాద్ టు యాదగిరి అండ్ స్వర్ణగిరి అండర్ 500 రూపీస్. సో, మనమైతే ఫస్ట్ హైదరాబాద్‌లో ఎక్కడున్నా మీ నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఎక్కి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే రీచ్ అయిపోవాలి. ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడే ఉప్పల్ బస్ స్టాప్ ఉంటుంది. సో, ఆ బస్ స్టాప్‌లో మనం స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ యాదాద్రికి వెళ్ళే బస్సులు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్‌కి ఒకటి వస్తాయన్నమాట. సో, మీరు ఆ బస్సు ఎక్కినట్లయితే 80 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. లేదు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఎక్కితే 120 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. సో, అలా మీరు యాదాద్రి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ కొండపైకి ఫ్రీ బస్సులు ఉంటాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీ బస్సులు లేకపోతే ఇలా ఆటోలో 50 రూపీస్‌లో దించేస్తారు పైకి. సో, పైకి వెళ్ళగానే మీరు దర్శనానికి వెళ్తే 30-40 మినిట్స్‌లో మీకైతే దర్శనం అయిపోతుంది. అండ్ దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇలా కౌంటర్స్ ఉంటాయి. మనం టికెట్ తీసుకొని మన ప్రసాదం కౌంటర్స్‌ని ఇక్కడ 20 రూపీస్ పులిహోర, 30 రూపీస్ మనకి లడ్డు అయితే ఉందన్నమాట. సో, ఇంకా మీరు కిందికెళ్ళడానికి మళ్ళీ ఫ్రీ బస్ అయితే ఉంటుంది. మనం ఫ్రీ బస్ తీసేసుకొని కిందకొచ్చేయొచ్చు. కిందకొచ్చిన తర్వాత యాదాద్రి నుంచి భువనగిరికి వెళ్ళాల్సి ఉంటుంది. అది 20 రూపీస్ పర్ పర్సన్ అనమాట. భువనగిరికి రీచ్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి స్వర్ణగిరి దేవాలయానికి డైరెక్ట్ బస్సు ప్లాట్‌ఫామ్ నెంబర్ 5కి వస్తాయన్నమాట. సో, మీరు 5 ప్లాట్‌ఫామ్‌లో బస్ తీసుకుంటే 30 రూపీస్‌లో మిమ్మల్ని టెంపుల్ దగ్గర దించేస్తారు. ఈవెన్ ఆటో తీసుకున్నా కూడా సేమ్ ఛార్జ్ 30 రూపీస్. స్వామివారిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనకి రిటర్న్ బసెస్ అనేవి రాత్రి 10 వరకు ఉంటాయి హైదరాబాద్‌కి. సో, నో ప్రాబ్లమ్. మీరైతే మళ్ళీ రిటర్న్ ఉప్పల్‌కి గానీ లేదా ఎంజీబీఎస్‌కి వచ్చేయొచ్చు.